టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఫీల్డింగ్ తో జట్టు ఓటమికి కారణమైందే కాకుండా డాన్సులు వేస్తావా అంటూ మండిపడుతున్నారు. కాగా 5 టెస్టు మ్యాచ్ లో ఆడేందుకు టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఫీల్డింగ్, బౌలర్ల వైఫల్యం కారణంగా 5 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ లో భారత ఆటగాళ్లు మరీ చెత్తగా ఫీల్డింగ్ చేశారు. మొత్తంగా 5 రోజుల ఆటలో దాదాపు 8 క్యాచ్లు డ్రాప్ చేసి ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు లైఫ్ ఇచ్చి మూల్యం చెల్లించారు. ఇందులో 4 క్యాచ్లను యశస్వి జైస్వాల్ జారవిడిచాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ కీలక సమయాల్లో బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేసిన జైషు ఆఖరి రోజు ఆటలోనూ బెన్ డకెట్ క్యాచ్ విడిచిపెట్టేశాడు. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో డకెట్ 97 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్నప్పుడు క్యాచ్ ఇవ్వగా జైషు దాన్ని జారవిడిచాడు. ఆ తర్వాత డకెట్ భారీ సెంచరీ చేసి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఇప్పటికే జైస్వాల్ పై అభిమానులు, భారత మాజీ క్రికెటర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్ విజయానికి చేరువవుతున్న వేళ యశస్వి జైస్వాల్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చిన్నగా స్టెప్ లేస్తూ కనిపించాడు. ఇంగ్లాండ్ అభిమానుల ప్రేక్షకులు చిరునవ్వులు చిందిస్తుండగా వారి ముందు జైషు నవ్వుతూ కాలు కదిపాడు. ఇది చూసిన నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకసలు బుద్ధి ఉందా? ఏకంగా 4 క్యాచ్లు మిస్ చేశావు. ప్రత్యర్థి జట్టు గెలుపునకు పరోక్షంగా కారణమయ్యావు. అయినా ఏమాత్రం బాధ లేకుండా డాన్స్ చేస్తున్నావా? ఇప్పుడు గనక కెప్టెన్ గా రోహిత్ శర్మ మైదానంలో ఉంటే చెంప మీద ఒకటి ఇచ్చేవాడని సోషల్ మీడియా వేదికగా కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. మరికొందరేమో విరాట్ కోహ్లీని కాపీ కొట్టాలని చూస్తున్నావేమో, నువ్వెప్పటికీ కింగ్ వి కాలేవు అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే జైషు అభిమానులు మాత్రం అతడికి అండగా నిలుస్తున్నారు. బ్యాటర్ గా తన వంతు పూర్తి చేసిన ఈ యువ ఆటగాడి పట్ల అంత ద్వేషం పనికిరాదని, ఇంగ్లాండ్ గడ్డ మీద తన తొలి మ్యాచ్ ను అతడు ఆస్వాదించడంలో తప్పేంటని ప్రశ్నిస్తున్నారు. కాగా ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో జైస్వాల్ శతక్ కొట్టాడు. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 16 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 101 పరుగులు సాధించాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ విఫలమయ్యాడు. 11 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులే చేశాడు. ఇక ఈ మ్యాచ్ తో భారత టెస్ట్ జట్టు సారథిగా ప్రస్థానం ఆరంభించిన శుభ్మన్ గిల్ కు ఓటమి రూపంలో తొలి ప్రయత్నంలోనే భంగపాటు ఎదురైంది.